ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు నివసిస్తారు. ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో, భోగభాగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల యందు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. రాస్య అధిపతి శుక్రుడు. తులారాశి వారికి 2024వ సంవత్సరం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుడు సంవత్సరమంతయు పంచమమందు సంచారం, గురువు సప్తమమందు, తదుపరి మే 1, 2024 నుంచి అష్టమమందు సంవత్సరమంతయు సంచారం, రాహువు షష్టమమందు, కేతువు ద్వాదశమున సంవత్సరమంతయు సంచారం. ఈ గ్రహగతులను పరిశీలించగా తులారాశి స్త్రీలకు 2024వ సంవత్సరం చాలా బాగున్నది. ధైర్యము, సాహసముతో కూడిన నిర్ణయాలు మీకు చక్కగా ఈ సంవత్సరం లాభిస్తాయి. మీరు కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగానైనా పూర్తయితే అవుతాయి. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు తీసుకునేటటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాల వలన మంచి మార్పులు మీకు సంభవిస్తాయి. ఎక్కడకు వెళ్ళినా మిమ్మల్ని మంచి ఆప్యాయతతో, గౌరవంతో ఆహ్వానించేవారు అధికంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగుపడతాయి. కీలకమైన నిర్ణయాలు చాలా గోప్యంగా తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కార్య అనుకూలత సాధిస్తారు. ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న స్త్రీలు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అయితే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ అయితే లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా అవి తాత్కాలికమే అని గమనించగలరు. మళ్ళీ మీరు అనుకున్న స్థానంలోకి తిరిగి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సక్రమమైన ఫలితాలనైతే ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు మీకంతగా కలిసి రావు. కనుక నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకొని మీ ఆలోచనలను, నిర్ణయాలను అమలు చేయగలరు. ఉత్సాహంగా కొన్ని సామాజిక కార్యక్రమాలను మీరు ప్రారంభిస్తారు. వాటి బాధ్యత తీసుకుంటారు. నిజాయితీతో కూడిన మీ సేవలు అందరిలో ప్రశంసించబడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంబంధమైన సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సాంస్కృతిక క్రీడా రంగాలలో మీ ప్రతిభ పాటవాలు చక్కటి గుర్తింపునకు నోచుకుంటాయి. అదే సమయంలో నీచ రాజకీయాలు చోటు చేసుకోవడం మీ మనోవేదనకు, వైరాగ్యానికి కారణమవుతుంది. చాలా సందర్భాలలో తప్పించుకోవడానికి అవకాశమున్నా ఆ విధంగా చేయక సమస్యలను, బాధ్యతలను సమర్థవంతంగా, ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. నైతిక ధర్మానికి ప్రాతిపదికగా నిలుస్తారు.
చివరికి ధర్మమే గెలుస్తుందని భావిస్తారు. పురుషులతో భేదాభిప్రాయాలు సూచిస్తున్నాయి. సామరస్యంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించగలరు. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్ళు కీలక సమయాలలో మీ చేతిలో భంగపడతారు. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో మీకు అక్కరకు వస్తాయి. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలునైతే మీరు పొందగలుగుతారు. ఉన్నత అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మీకు మంచి మేలు లభిస్తుంది. అయితే మీరు ఎంత సంపాదించినా ధనమైతే చేతిలో మిగలదు. సహోదర సహోదరి వర్గంలోని వారికి మీ పరపతి పలుకుబడి ఉపయోగించి ఉద్యోగాన్నైతే ఇప్పించగలుగుతారు. మీ కుటుంబ బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విస్మరించరు. అదే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. కొన్ని కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలను మీరు అందుకుంటారు. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. పరిశోధనా రంగంలోని వారికి, సైంటిస్టులకు అనుకూలంగా ఉన్నది. మేధావులతో, సామర్థ్యం కలిగిన వారితో విభేదాలు ఏర్పరచుకోకండి. వారితో సామరస్యంగా నడుచుకున్న మీకు మేలు ఫలితాలు సంభవిస్తాయి. సమాజంలో పలుకుబడి కలిగిన ముఖ్యమైన కీలకమైన వ్యక్తులను మీ వైపు తిప్పుకోవడంలో విజయమైతే సాధిస్తారు. అయితే ఈ సందర్భంలో మీ కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి మచ్చ రాకుండా జాగ్రత్త వహించగలరు. రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయపరమైన నిర్ణయాలు చక్కగా అనుకూలిస్తాయి. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా చివరికి మీదే పైచేయి అవుతుంది. మీ రాజకీయ వ్యూహాలు చక్కగా ఫలిస్తాయి. మొండి ధైర్యంతో సమస్యలను దాటుకొని అనుకున్న ఫలితాలను మీరు సాధిస్తారు. మీరు సంపాదించిన ఒక పెద్ద మొత్తాన్ని మీ అంతరంగిక మిత్రుల వద్ద, అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర దాచిపెడతారు. మిత్రత్వాన్ని వదులుకోమ్మని, కొంతమందితో తిరగవద్దని, కుటుంబ సభ్యుల నుండి మీపై ఎంత ఒత్తిడి వచ్చినా కుటుంబ సభ్యులను వదులుకోవడానికి సిద్ధపడతారే గాని మీ మిత్రులను, వారి స్నేహాన్ని వదులుకోవడానికైతే ససేమిరా సిద్ధపడరు. రాత్రిపూట చేసే దీర్ఘ ఆలోచనలు మీకు చక్కగా కలిసి వస్తాయి. మీ సోదర సహోదరీ వర్గానికి సహాయ సహకారాలను మీరు పరిపూర్ణంగా అందిస్తారు. వారికి మద్దతుగా, అండగా ఎల్లవేళలా నిలుస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అసూయకు అవధులు, భవబంధాలు లేవని గ్రహిస్తారు. మచ్చలేని మనిషిగా వ్యక్తిత్వం నిలుపుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. అయితే నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను మీరు భరించలేరు. ఈ సంఘటనలు పదే పదే గుర్తుకు వచ్చి మీ మనస్సును కొంత బాధిస్తాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మీరు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను, అంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ను ఇంట్లో ఉంచే సాంప్రదాయానికి స్వస్తి చెప్పండి. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు. వ్యూహ ప్రతివ్యూహాలను రచించడంలో, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఎంతో జాగ్రత్తలను మీరు తీసుకుంటారు. ఈ కారణంగా మీ వైరీ వర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం చక్కగా ఫలిస్తుంది. శుభకార్యక్రమాల విషయమై కార్య అనుకూలత కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. ఇందులో సఫలము అవుతారు. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభకార్యక్రమాలు చక్కగా నిశ్చయమవుతాయి. వృద్ధులైన తల్లిదండ్రులను, మీపై ఆధారపడిన వృద్ధులను ప్రేమగా చూడడం మీ ధర్మమే అవుతుంది. కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళల్లో ఒకరి ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా మారుతుంది. వారిలో క్రమశిక్షణ లోపిస్తుంది. సక్రమమైన మార్గంలో నడిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. అతి గారాబం చెడు చేసిందని భావిస్తారు. ఈ విషయంలో మీ భర్తతో
వాగ్వివాదాలు ఏర్పడతాయి. అయితే కుటుంబ ప్రతిష్ట దెబ్బతినకుండా చాలా లౌక్యంగా మీరు వ్యవహరిస్తారు. నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు చాలా బాగుంటాయి. ప్రభుత్వ పరంగా కొన్ని మంచి ఆర్డర్స్ని మీరు పొందగలుగుతారు. కాంట్రాక్ట్లు, లీజులు, సబ్ కాంట్రాక్ట్లు, వర్క్ ఆర్డర్లు మీకు చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ చేసి నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ఫైనాన్స్ స్కీమ్లు, చిట్టీలు, షేర్లకు దూరంగా ఉండడం ఎంతైనా మీకు శ్రేయస్కరం. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. పెద్ద మొత్తంలో రుణాలైతే తీసుకుంటారు, అయితే వాటిని చక్కగా తీర్చివేస్తారు. వెన్నుపోటుదారులు ఎక్కడో లేరు, మీ స్నేహితులలోనే ఉన్నారన్న విషయం కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. దైవానుగ్రహం వెన్నంటి ఉన్నట్లు, మిమ్మల్ని రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. మీ సహోదర వర్గానికి చెందిన కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీ నెత్తిపై వేసుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ విజయాన్ని, మంచి ఫలితాలనైతే మీరు పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మీకు చక్కగా లాభిస్తాయి. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో అంటే మంచి కాలేజీలో డొనేషన్ ప్రాతిపదికన మీకు సీటు లభిస్తుంది. అతి కష్టం మీద పోటీ పరీక్షలలో అనుకూలమైన ఫలితాలను మీరు సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు, వాటిని చక్కగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగానికి ఎంపికవుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ సంవత్సరం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, చిన్న చిన్న ఉద్యోగాలు మీరు చేసినా, పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధించి మీరు మంచి అత్యున్నత ఉద్యోగాన్నైతే సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మరియు గ్రూప్ సర్వీసులకు, సివిల్ సర్వీసులకు మీరు ఎంపికవుతారు. సంవత్సర ద్వితీయార్థంలో క్రమశిక్షణాయుతమైన పద్ధతులతో కష్టపడి మీ వ్యాపారాన్ని ఒక దారిలోకి తీసుకొస్తారు. ఒళ్ళు బరువు తగ్గించుకొని కొంత నాజూకుగా కనిపిస్తారు. మీ తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పని మొదలు పెట్టరు. మీ శత్రువర్గం ఏ విషయంలోనూ మిమ్మల్ని అధిగమించలేక గర్విష్టి, అహంకారిగా మీపై నిందలు వేస్తారు. వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మానసిక ఉల్లాసం కలిగించే ప్రదేశాలను సందర్శిస్తారు. డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే మీ చిరకాల అభిలాష నెరవేరుతుంది. ఐపీఎస్ పాస్ అయి పోలీస్ ఆఫీసర్ కావాలని అత్యధికంగా కృషి చేస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు ఆకస్మిక ప్రమోషన్లు, ఆకస్మిక బదిలీలు సంభవిస్తాయి. మీకంటూ ఒక నివాసం అయితే ఏర్పరుచుకుంటారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి, వృత్తి ఉద్యోగాలలో పురోగతి చక్కగా బాగుంటుంది. కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు లభిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో కృషి చేస్తారు. అందుకు తగ్గ మంచి ఫలితాలను సాధిస్తారు. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. అయితే మీ కోపాన్నైతే అదుపులో పెట్టుకోలేరు. మిమ్మల్ని ఎదురుగుండా పొగిడి చాలామంది మంచి పనులను సాధించుకోగలుగుతారు. ఆ పొగడ్తల వెనుక ఉన్న వాస్తవాలను మీరు అస్సలు గ్రహించలేరు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైన దాన ధర్మాలు చేస్తారు. పెళ్లి ముందా, చదువు ముందా అనే సమస్య మీకు ఏర్పడుతుంది. ఈ విషయంలో మీరు పెద్దల మాట వినరు. చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందామని దృఢంగా నిశ్చయించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి పెళ్లి చూపులలో మీరు అందరికీ నచ్చుతారు. మీకు మాత్రం ఎవ్వరూ నచ్చరు. ఇదొక కొత్త సమస్యగా మీకు పరిగణించబడుతుంది. కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు సూచిస్తున్నాయి. సహనాన్ని కోల్పోక మనస్సును దృఢం చేసుకోవాలి.
ఈ అవమానానికి మీ సన్నిహితులు, బంధువులే కారణమవుతారు. మనస్సును కష్టపెట్టుకోక మనోధైర్యంతో మెలగండి. మీ బంధువర్గంలో పదే పదే మీ నుండి ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలు పెడతారు. వాళ్ళను వదిలించుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఆధ్యాత్మికవేత్తలతో, సాహితీవేత్తలతో, కళారంగాలలో సాన్నిహిత్యం అధికమవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మానసిక ఆనందాన్ని మీరు పొందుతారు. ఆధ్యాత్మికంగా భక్తిభావాలు అధికమవుతాయి. ఎవరికి లొంగి ఉండవలసిన అవసరం లేదని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావిస్తారు. మిమ్మల్ని ఆకర్షించి గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి నిరాశ తప్పదు. విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం అధికంగా ఉన్నది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా ద్వితీయార్థంలో మీ సంతానం పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యారంగంలో మీ పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు. తల్లి వైపు బంధువులకు కొంతకాలం మీరు అండగా ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అవివాహితులైన స్త్రీలకి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల వల్ల న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి ఇతరులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్నైతే నిలుపుకోలేరు. మీరు మాట కన్నా వృత్తి, ఉద్యోగాల పట్ల నిబద్ధతకే కట్టుబడి ఉంటారు. ఎంత అధికారం చేతుల్లో ఉన్నా సహాయం చేయటానికి వీలులేని పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది. మీ ఆత్మీయ వర్గం విదేశాలలో చక్కగా స్థిరపడతారు. మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటారు. విదేశాలలో ఉన్న మిత్రులతో, మీ సన్నిహిత వర్గానికి, రక్త సంబంధీకులకు మేలు చేస్తారు. వారి డబ్బులతో వారి పేరు మీద ఇక్కడ మీరు ఆస్తులను కొనుగోలు చేస్తారు. వాటి విలువ ఇక్కడ రెట్టింపు అవుతుంది. ₹1 కూడా ఆశించకుండా వాళ్ళ ఆస్తులను వాళ్ళకి భద్రంగా అప్పగిస్తారు. మీ బంధువులలో మీ నిజాయితీ గొప్పగా ప్రశంసించబడుతుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితులు కలిసి రాకపోతే మీ ధనమైనా పోగొట్టుకుంటారు కానీ పక్క వాళ్ళ నెత్తి మీద మీరు చేయి పెట్టరు. ఈ రకమైన వ్యక్తిత్వం భవిష్యత్తులో మీకు చక్కగా లాభిస్తుంది. ఈ సంవత్సరం మీ కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ, అధిక ఖర్చులు సూచిస్తున్నవి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, ఫలితాలు అన్ని సందర్భాలలో మీకు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా అధికమవుతాయి. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే కఠోరంగా శ్రమిస్తారు. మీరు చాలామందికి అర్థం కాని మనిషిగా తయారవుతారు. అబద్ధాలు, నమ్మక ద్రోహం మీకు విసుగును, చిరాకును కలిగిస్తాయి. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవటంలో, మనస్సు నిగ్రహం చేసుకోవడంలో దృఢమైన మనస్సుని కలిగి ఉంటారు. సౌందర్య సాధక చిట్కాలు, యోగ అభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన అలవాట్ల వల్ల మీ ఆరోగ్యాన్ని చక్కగా రక్షించుకుంటారు. ఉన్నంతలో అందంగా కనిపించాలని మీరు శ్రమించాలని భావిస్తారు. చేతి వృత్తులు, అలంకార కేంద్రాలు, బ్యూటీ పార్లర్లు, డిజైనింగ్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, వస్త్ర వ్యాపారం మొదలైనవి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. పండ్ల తోటలు, పూల తోటలు, ద్రాక్ష తోటలు, ఆర్గానిక్ ప్లాంట్స్, ఆర్గానిక్ ఫుడ్స్ వంటివి మధ్యస్థంగా లాభిస్తాయి. మహిళా వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాల ఉత్పత్తులు, తత్సంబంధమైన వ్యాపారం చేసే స్త్రీలకు కాలం చక్కగా కలిసి వస్తుంది. ఫాస్ట్ ఫుడ్లు, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ల నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, సుగంధ ద్రవ్య వ్యాపారాలు, బ్యూటీ పార్లర్లు చక్కగా నడుస్తాయి. అయితే ఫైనాన్స్ మరియు చిట్టీల వ్యాపారం మీరు ప్రారంభించాలనుకుంటే మాత్రం దివాలా తీసే అవకాశం ఉన్నది. కనుక ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వహించగలరు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్ళని ప్రేమగా చూస్తారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు. చలనచిత్ర రంగంలో, టీవీ రంగంలో అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి.
అవార్డులు, రివార్డులు, ప్రైజ్ మనీ మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటినుంచో మిమ్మల్ని వివాహం చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది. కీలక సమయంలో మీ శక్తి సామర్థ్యాలను తెలివిగా నిరూపించుకుంటారు. మొత్తం మీద తులారాశి స్త్రీలకు గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే వేలకు తిండి, నిద్ర కరువు అవుతాయి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూసే అవకాశం ఉన్నది. మధ్య మధ్యలో తలనొప్పి, పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. కొంతమందిలో ఉబకాయం, అజీర్తి, ఉదర సంబంధ సమస్యలు ఏర్పడును. థైరాయిడ్ సమస్య బాధించును. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు బాధించే అవకాశం ఉన్నది. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, ధ్యానం, వాకింగ్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని అనుదినం సాధన చేసినట్లయితే మీరు చక్కటి ఆరోగ్య ఫలితాలను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు మీరు శుక్రవార నియమాలు పాటిస్తూ అమ్మవారి ఆరాధన, దర్శనం, అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం చేయిస్తే మీకు సకల శుభయోగములు సిద్ధించును. అలాగే గురువు అష్టమస్థాన సంచారము చేత సంవత్సర ద్వితీయార్థంలో మీరు గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తికి అభిషేకము, అర్చన జరిపించినట్లయితే మానసిక స్వాంతన చేకూరును. మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం, వస్త్రదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.